మామిడికాయ అంటే జనరల్గా అందరికి ఇష్టం ఉంటుంది. అందులో నాన్ వెజ్లో మామిడికాయ వేస్తే సూపర్గా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఆహా ఈ రుచి టైప్లో ఉంటుంది అనమాట. సో చేపల పులుసులో వేస్తే ఇంకా అమోఘంగా ఉంటుందనే చెప్పాలి. సో ఈరోజు నేను చేయబోయే వంట చేపల పులుసు మామిడికాయ. సో చేపల పులుసులో మామిడికాయ ఎలా ఉంటుందో టేస్ట్ చేయాలని ఉందా? ఇంకెందుకు ఆలస్యం, వచ్చేసేయండి. ఆల్రెడీ మనం ఫిష్ నీట్గా కడుక్కున్నాం, బట్ స్టిల్ దీనికి పసుపు వేసేసి కడుక్కుంటే తెలుసు కదా మనకి యాంటీ బ్యాక్టీరియల్ పసుపుని. పసుపు కొంచెం అండ్ సాల్ట్ కూడా కొంచెం వేసి కడుక్కుంటే ఇది నీట్గా ఉంటుంది. ఎనీ నాన్ వెజ్ చేసేటప్పుడు పసుపు మోస్ట్లీ ప్రిఫర్ చేయండి, అది కొంచెం యాంటీ బ్యాక్టీరియల్ కాబట్టి ఇంకా నీట్గా వెళ్ళిపోతుంది. 2 కిలోల ఫిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, మనము మ్యాంగో ఫిష్ చేస్తున్నాం కాబట్టి ఎండుమిర్చి, గరం మసాలా, రెడ్ చిల్లీ పౌడర్, మ్యాంగో, చింతపండు, ఆనియన్, టమాటో, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, పసుపు, ఆయిల్. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి. ఆయిల్ వేసుకున్నాము. మనము ఈ గిన్నె స్పెషల్ చేపల కోసమే యూజ్ చేస్తారండి. చేపల పులుసు కోసం ఇలాంటి గిన్నెలే యూజ్ చేయాలి. ఎందుకంటే ఇది ముక్క విరిగిపోకుండా ఇందులో అయితేనే కరెక్ట్గా వస్తుంది. సో ఇది చేపల కోసం అని ఉండడానికి అని అడిగితే మీకు మార్కెట్లో ఇలాంటి గిన్నెలు దొరుకుతుంది. సో ఆయిల్ బాగా వేడైపోయినాక పచ్చిమిర్చి, మనం ఈ ఆనియన్ మంచిగా రెడ్ కలర్కి వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. దానిలో కొంచెం పసుపు, వేసేసుకొని బాగా కలుపుకుంది. ఆనియన్ ఫాస్ట్గా మగ్గిపోవాలంటే సింపుల్ చిట్కా ఒకటి చెప్తాను అందరికీ. ఇది కొంచెం ఫాస్ట్గా ఫ్రై అయిపోవాలి అనుకుంటే కనుక కొంచెం ఉప్పు వేస్తే ఆనియన్ ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది. బాగా ఫ్రై అయ్యేదాకా కలుపుకొని కాసేపు మూత పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఫ్రై అయిపోతుంది. కరివేపాకు వేస్తున్నాను. అది మీరు ముందు కావాలంటే ముందు వేసుకోవచ్చు, లేదంటే కొంచెం ఆనియన్ మగ్గిన తర్వాత కావాలంటే మగ్గిన తర్వాత కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే ఫాస్ట్గానే ఫ్రై అయిపోతుంది కరివేపాకు. ఆల్మోస్ట్ మనకి ఆనియన్ మగ్గిపోయింది. జింజర్ గార్లిక్ పేస్ట్ మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. పచ్చిదనం పోయేదాకా ఫ్రై చేసుకుంటే ఏదైనా సరే, జింజర్ గార్లిక్ పేస్ట్ అయినా, ఆనియన్ అయినా, పసుపు అయినా, పచ్చిదనం పోయేదాకా కొంచెం గట్టిగా ఫ్రై చేసుకున్నట్లయితే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు టమాటో, అగైన్ ఇది టేస్ట్ అండి డిపెండ్స్. టమాటో కూడా ఇంతే ఉండాలని రూల్ ఏం లేదు, మీకు టేస్ట్ సరిపడా ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. సో నేను చిన్న టమాటోస్ తీసుకున్నాను. ఇంత చిన్న టమాటోస్ కాబట్టి నేను ఒక 5 టమాటోస్ తీసుకున్నాను. పెద్ద టమాటోస్ అయితే ఒక 3 సరిపోతాయి, 2 or 3 సరిపోతాయి. నేను 5 టమాటోస్ తీసుకున్నాను. ఇది కొంచెం బాగా మగ్గిన తర్వాత దీనిలో నెక్స్ట్ మనం మ్యాంగో వేసుకుంటే, పచ్చిదనం ఉన్నా పర్లేదు అనుకునే వాళ్ళకేమో చింతపండు రసంతో వేసుకోండి. లేదు అనుకుంటే మనము ఈ ఆయిల్లోనే వేసేసుకొని దాన్ని ఫ్రై చేసుకుంటే ఇంకా ఆ మ్యాంగో పచ్చిదనం కూడా పోతుంది. ఆ ఫ్లేవర్ మొత్తం ఆనియన్కి పట్టుకుంటుంది, ఇంకా టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. సో నేను మ్యాంగోస్ వేస్తున్నాను. ఇందులో ఒక కాయ ఫుల్గా తీసుకున్నాను. కాయ అంటే ఆల్మోస్ట్ ఇంత ఉంటుంది. ఒక కాయ ఫుల్గా తీసుకున్నాను నేను.
ముక్కలు చిన్నగా కావాలంటే కూడా కట్ చేసుకోవచ్చు. కాకపోతే మనకి ఫిష్ ముక్కతో పాటు అది ముక్క పెద్దగా ఉంటే కనిపిస్తుంది అనేసి నేను పెద్ద పీసెస్ చేసి వేయడం అయింది. కొంచెం సేపు క్యాప్ పెట్టుకున్నామంటే అది ప్రాపర్గా బాయిల్ అవుతుంది. టేస్ట్ మొత్తం లోపల ఆనియన్కి వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ మనకి ఫ్రై అయిపోయింది. టమాటోస్ కూడా కనిపించట్లేదు, ఆల్మోస్ట్ దీనికి వెళ్ళిపోయాయి. మామిడికాయ కూడా పెద్దగా అయిపోయింది. కొంచెం మగ్గాక ఇంకా మనం చింతపండు రసం వేసేసుకోవడమే. దానికి ముందు ఆల్రెడీ మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, దాన్ని తీసి ప్రాపర్గా రసం చేసుకుంటే ఇది ఆల్రెడీ మనం చింతపండుని నానబెట్టుకున్నాం కదా, దాని రసం తీసుకున్నాము. రసం పులుసు ఎక్కువ కావాలనుకునే వాళ్ళు వాటర్ ఎక్కువ యూజ్ చేయండి, పులుసు తక్కువ కావాలి అనుకునే వాళ్ళు కొంచెం వాటర్ తక్కువ యూజ్ చేయండి అంతే. నేను ఇప్పుడు వాటర్ తక్కువ యూజ్ చేస్తున్నాను, బట్ ఇంకాసేపు అయ్యాక ఇంకా మళ్ళీ వేస్తాను. ఎందుకంటే ఇప్పుడు మనం ఇందులో చేప వేసుకోవాలి. ఆల్రెడీ క్లీన్ చేసుకున్నాం కదా మనం ఈ రకంగా. దీన్ని ఇప్పుడు ప్రాపర్గా ముక్కల్ని పేర్చుకున్నట్టుగా పెట్టుకుంటే ముక్క విరగకుండా వస్తుంది. కొరమీనుతో చేస్తున్నాము చేపల పులుసు. జనరల్గా కొరమీనుతో అయితే చాలా మంచి టేస్ట్ వస్తుంది. 2 కిలోల కొరమీనుతో చేస్తున్నాం మనము. కొంతమందికి ఇందులో హెడ్ ఇష్టం, కొంతమందికి టెయిల్ ఇష్టం, అట్లా డిపెండ్స్ ఉంటారు. సో వాళ్ళ ఎలాంటి వాళ్ళైతే వాళ్ళు అవి వేయించుకుంటే ఎక్కువ వేయించుకోవచ్చు కావాలంటే. కలుపుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీయండి. ముక్క విరిగితే టేస్ట్ అంటే టేస్ట్ సేమ్ ఉన్నా కూడా ఫీలింగ్ సేమ్ ఉండదు. జనరల్గా ముక్క విరగకుండా కలుపుకుంటే కనుక ఇంకా చూడడానికి తినడానికి చాలా చక్కగా ఉంటుంది. కొంతమంది వెరీ పర్టికులర్గా ఉంటారు అసలు ముక్క విరగకూడదు అనేసి. వడ్డించేటప్పుడు కూడా వాళ్ళే వడ్డిస్తాము అనేసి అంత పర్టికులర్ ఉంటారు. ముక్క విరగకుండా చూసుకోండి కలిపేటప్పుడు. ఆల్రెడీ నేను చెప్పాను కదా ఇందాక, నేను చింతపండు పులుసు చాలా తక్కువ వేసుకున్నాను. ఇది మనం ఫిష్ని ఇంతసేపు మ్యారినేట్ చేసిన వాటరే. ఆ వాటర్ వేసేసుకుని జాగ్రత్తగా కలుపుకోవాలి. కారం వేసుకుంటున్నాను. మోస్ట్లీ టేస్ట్కి తగినట్టే వేసుకోవాలి. ఇది మాత్రం మీరు ఇంత అనేసి ఏం చెప్పలేదు. కొంచెం మిర్చి ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదా కొంచెం తక్కువ వేసుకోండి. టేస్ట్కి తగినట్టే వేసుకోవచ్చు. అయితే ముక్క మునిగేదాకా మనం వాటర్ వేసుకున్నట్టయితే కర్రీ మంచిగా వస్తుంది. సాల్ట్ ఆల్రెడీ మనం ఫస్ట్ ఆనియన్లో కొంచెం వేసుకున్నాం కదా, అందుకని కొంచెం తక్కువ సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ఆనియన్లో ఉన్న సాల్ట్ ఉంటుంది అండ్ ఫిష్కి కూడా మనం సాల్ట్ వేసి కడిగాం కదా, సో ఆ సాల్ట్ కూడా ఉంటుంది కాబట్టి ఇప్పుడు కొంచెం తక్కువ సాల్టే వేసుకోవాలి. ఇప్పుడు మనం గరం మసాలా వేసుకుంటున్నాం. కొంచెం ఘాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను కొంచెమే యూజ్ చేస్తున్నాను, ఒక 2 స్పూన్స్ యూజ్ చేస్తున్నాను. సో ఆల్మోస్ట్ మనకి చేపల పులుసు అయిపోయింది. అయిపోయినాక లాస్ట్లో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీర, సో దీన్ని వేసేసుకోవడం. గుమ్మగుమ్మలాడే చేపల పులుసు రెడీ అయిపోయింది. మామిడికాయ చేపల పులుసు. మన మామిడికాయ చేపల పులుసు రెడీ అయిపోయింది. సో ఇప్పుడు టైం టు టేస్ట్. వావ్, స్మెల్ అయితే సూపర్బ్ వస్తుంది. మనం టేస్ట్ చేసేద్దాం. ఇదండి మన మామిడికాయ చేపల పులుసు ఈరోజు వంటకం. చాలా అద్భుతంగా ఉంది. నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా చేపల పులుసు తయారు చేసుకోవాలి అనుకుంటే ఈ రెసిపీ అయితే కన్ఫామ్గా సూపర్బ్ ఉంటుంది. సో ఫాలో అయిపోండి. లహరీస్ కిచెన్.